నమస్తే. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే డయాబెటీస్ క్యాపిటల్గా మారిపోతుంది. ప్రతి ఇంట్లోనూ ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నారు. మందులు, ఇన్సులిన్, పథ్యం ఇవే వారి జీవితం. దీనికి చెక్ పెట్టలేక డాక్టర్లు, ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్న వేళ మార్కెట్లోకి ఒక మ్యాజిక్ ఇంజెక్షన్ వచ్చింది. అదే ఒజెంపిక్. అసలేంటి ఒజెంపిక్? దీన్ని డయాబెటీస్ మందు అంటారా, లేక బరువు తగ్గించే మ్యాజిక్ డ్రగ్ అంటారా? విదేశాల్లో దీనికోసం ఎందుకంత ఎగబడుతున్నారు? ఇప్పుడు ఇండియాలో దీని పరిస్థితి ఏంటి? నిజంగా ఇది వరమా, లేకుంటే ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? లెట్స్ వాచ్. ఒజెంపిక్ డ్రగ్ గురించి తెలుసుకునే ముందు షుగర్ వ్యాధి తీవ్రత గురించి తెలుసుకోవాలి. ప్రపంచాన్ని ఇది ఎంతగా భయపెడుతుందో అర్థం చేసుకోవాలి. ముందుగా మన దేశంలో డయాబెటిక్ రోగుల గురించి తెలుసుకుందాం. 2023 డేటా ప్రకారం మన దేశంలో సుమారు 10 కోట్ల మందికి పైగా డయాబెటిక్ రోగులు ఉన్నారు. అంటే బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దేశాల మొత్తం జనాభా కంటే మన దేశంలో షుగర్ రోగులే ఎక్కువ అన్నమాట. ఇక ప్రీ డయాబెటిస్ స్టేజ్లో ఉన్నవాళ్ళు దాదాపు 14 కోట్లు. రాబోయే 5 ఏళ్లలో వీళ్ళంతా డయాబెటిక్ రోగులుగా మారుతారు. అయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు షుగర్ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు. పట్టణాల్లో 26% మందికి పైగా డయాబెటీస్ ఉంది. గ్రామాల్లో కూడా ఇది వేగంగా విస్తరిస్తుంది. మన దేశంలో గోవా, కేరళ, పుదుచ్చేరిలో ఎక్కువగా డయాబెటీస్ రోగులు ఉన్నారు. ప్రపంచంలో డయాబెటిక్ రోగుల సంఖ్యలో మన దేశం 2వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. అయితే జనాభా ఎక్కువగా ఉన్న చైనా, భారత్ ఈ విషయంలో మరింత ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 54 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతున్నారు. అంటే ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి డయాబెటీస్ ఉంది. అంతేకాదు ప్రతి 5 సెకండ్లకు ఒకరు డయాబెటీస్ లేదా దాని సంబంధిత సమస్యలతో మరణిస్తున్నారు. 2045 నాటికి షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 79 కోట్లకు చేరుకుంటుందని అంచనా. డయాబెటిక్ రోగుల్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆ దేశంలో సుమారు 14 కోట్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక 2వ స్థానంలో మనం ఉన్నాం. ఇక్కడ ఆందోళనకరమైన విషయం ఏంటంటే చైనా కంటే మన దేశంలో యువతే ఎక్కువగా డయాబెటీస్ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే భారత్ను డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఒజెంపిక్ డ్రగ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచం మొత్తాన్ని ఒజెంపిక్ డ్రగ్ ఇప్పుడు తన వైపు తిప్పుకుంటుంది. అసలు ఈ డ్రగ్ ఎలా తయారవుతుంది, ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. డెన్మార్క్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ ఈ మందును తయారు చేసింది. దీనిలో వాడే మందు పేరు సెమాగ్లూటైడ్. దీని బ్రాండ్ పేరే ఒజెంపిక్. వాస్తవానికి 2017లో అమెరికా FDA దీన్ని టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం మాత్రమే అనుమతించింది. రక్తంలో షుగర్ లెవెల్స్ను కంట్రోల్ చేయడానికి దీన్ని తయారు చేశారు. కానీ ఈ మందు వాడుతున్న రోగుల్లో ఒక విచిత్రమైన, అద్భుతమైన మార్పు గమనించారు. షుగర్తో పాటు వారి బరువు కూడా భారీగా తగ్గడం మొదలైంది. అక్కడే ఈ డ్రగ్ జాతకం మారిపోయింది. డయాబెటీస్ మందు కాస్త వెయిట్ లాస్ మందుగా ప్రచారం పొందింది. మరి ఈ ఇంజెక్షన్ మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుంది? ఇది ఎలా పనిచేస్తుంది? ఒజెంపిక్ అనేది GLP-1 రిసెప్టార్ అగోనిస్ట్ అనే తరగతికి చెందిన మందు. మనం అన్నం తిన్నప్పుడు మన పేగుల్లో సహజంగానే GLP-1 అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది మన మెదడుకు కడుపు నిండిపోయింది, ఇక తినొద్దు అని సిగ్నల్ పంపిస్తుంది. ఒజెంపిక్ కూడా అచ్చం ఈ హార్మోన్ లాగే ప్రవర్తిస్తుంది. ఈ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు కడుపు ఖాళీగా ఉన్నా సరే నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీంతో ఆకలి వేయదు, తినే తిండి పరిమాణం తగ్గిపోతుంది. అంతేకాక మనం తిన్న ఆహారం పొట్టలోంచి పేగుల్లోకి వెళ్లే వేగాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. రక్తంలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా చేస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ అవుతుంది. విదేశాల్లో పలువురు ప్రముఖులు ఇప్పటికే ఈ డ్రగ్ వాడుతున్నారు. ఎలాన్ మస్క్ నుంచి హాలీవుడ్ స్టార్స్ వరకు అందరూ దీని మాయలో పడిపోయారు. మరి ఇప్పుడు ఇండియాలో దీని పరిస్థితి ఏంటి? అమెరికాలో ఒజెంపిక్ ఒక కల్ట్లా మారిపోయింది. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తన బరువు తగ్గడానికి విగోవి అనే మందు వాడుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. ఒజెంపిక్లో ఉండే మందే ఇందులోనూ ఉంటుంది. అప్పటి నుంచి దీని డిమాండ్ ఆకాశాన్ని అంటింది. పరిస్థితి ఎంత దాకా వెళ్ళిందంటే నిజంగా షుగర్ వ్యాధితో బాధపడే వారికి మందు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇండియా విషయానికి వస్తే నోవో నార్డిస్క్ సంస్థ ఇండియాలో రిబెల్సస్ అనే పేరుతో టాబ్లెట్ల రూపంలో సెమాగ్లూటైడ్ను ఇప్పటికే అమ్ముతోంది. కానీ ఇంజెక్షన్ రూపంలో ఉన్న ఒజెంపిక్ లేదా విగోవికి ఉన్న డిమాండ్ వేరు. ప్రస్తుతం ఇండియాలో ఇది అధికారికంగా, అనధికారికంగా కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంది. దీని ధర మాత్రం కాస్త ఎక్కువేనని చెప్పాలి. నెలకు సుమారు 10,000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డిమాండ్ను బట్టి ఇంకా ఎక్కువ ధర పలకొచ్చు. ఏ మందుకైనా మంచి చెడు రెండూ ఉంటాయి. డయాబెటీస్కు పనిచేస్తుంది, బరువు తగ్గుతున్నామని విచ్చలవిడిగా వాడితే ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఒజెంపిక్ అమృతం కాదు, అది ఒక ఔషధం. దీనికి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ మందు తీసుకున్న చాలా మందిలో వికారం, వాంతులు, డయేరియా లేదా తీవ్రమైన కడుపు నొప్పి కనిపించాయి. వేగంగా బరువు తగ్గడం వల్ల ముఖంపై చర్మం ముడతలు పడి వయసు పైబడిన వారిలా కనిపిస్తుంది. ఇది ఒక కొత్త సమస్యగా మారిపోయింది. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో ఇది థైరాయిడ్ ట్యూమర్లకు కారణమవుతుందని తేలింది. మనుషుల్లో ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కావాల్సి ఉంది. కొవ్వుతో పాటు శరీరానికి అవసరమైన కండరాలను కూడా ఇది కరిగించే ప్రమాదం ఉంది.
అందుకే ఈ డ్రగ్ను విచ్చలవిడిగా వాడితే చాలా ప్రమాదం. ఈ డ్రగ్ వాడాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన దేశంలో చాలా మందులను నేరుగా మెడికల్ షాప్కి వెళ్ళి కొనుక్కొని వాడేస్తూ ఉంటారు. ఒజెంపిక్ను కూడా అలా వాడాలనుకుంటే కుదరదు. ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. వాళ్ళు చెప్తేనే వాడాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని వాడకూడదు. షుగర్ లేకపోయినా బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా దీన్ని వాడకూడదు. అలా వాడితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఒజెంపిక్ అనేది వైద్య శాస్త్రంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణ అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటీస్, ఒబేసిటీతో పోరాడుతున్న వాళ్ళకి ఇది నిజంగానే ఒక వరం. కానీ లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, వ్యాయామం చేయకుండా కేవలం ఒక ఇంజెక్షన్ పొడిపించుకొని స్లిమ్ అయిపోవాలి అనుకోవడం మాత్రం అత్యాశ అవుతుంది. పైగా లాంగ్ టర్మ్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. కాబట్టి సోషల్ మీడియాలో హడావుడి చూసి మోసపోకండి. మీ శరీరానికి ఏది అవసరమో మీ డాక్టర్ మాత్రమే చెప్పగలరు. వైద్యుల పర్యవేక్షణలోనే ఇలాంటి మందులు వాడండి. ఆరోగ్యం అనేది షార్ట్ కట్స్తో వచ్చేది కాదు, బాధ్యతతో వస్తుంది. మరిన్ని ఇన్డెప్త్ స్టోరీస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.